నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి మాసం 2025లో మనకి మొదటి పక్షం గ్రహస్థితి ఎలా ఉంది, ఫిబ్రవరిలో మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అంటే వృషభ రాశిలో గురువు యథాతథం, అలాగే మనకి మిథునంలో కుజుడున్నాడు, కేతువు కన్యలో, అలాగే రాహువు మీనంలో కనిపిస్తారు. ఇక మరి కుంభంలో మనకి అంటే మకరంలో రవి బుధుడు ఉన్నారు. వీరిద్దరూ చివరిలో అంటే ఈ పక్షం యొక్క చివరిలో 12వ తారీఖు బుధుడు మారుతూ ఉన్నాడు, 13వ తారీఖు మరి రవి మారుతూ ఉన్నాడు. ఇది కాకుండా శుక్రుడు మీనంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ఇక చంద్రుడు ఎలాగూ శనితో పాటు కలిసి కుంభంలో ఉన్నాడు. అక్కడే మనకు అంటే ఈ చిన్న స్థితి గతుల్లో పక్షంలో చివరిలో ఈ 2 గ్రహాలు మారడం అనేటువంటిది కనిపిస్తుంది. 2025 ఫిబ్రవరి మాసం మొదటి పక్షానికి మన గ్రహస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని మార్పులు, రవి బుధుడు మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశిలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 3లో ఉన్నాడు. 3 అంటే కమ్యూనికేషన్ స్థానం. 3లో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ 4లోకి వెళ్తాడు, మళ్ళీ 3లోకి వస్తాడు. ఇది మనకు చూసేటువంటి మార్పు ఇటు అటు. అయితే 3 నుండి 4కు ఇలా మారడం వల్ల ఎలా ఉంటుంది అంటే మనం కొన్నిసార్లు ఉన్న ప్రదేశం నుండి మారడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఉద్యోగరీత్యా అవ్వచ్చు, చదువు రీత్యా అవ్వచ్చు, ఇంకేదైనా ప్రభావాల వల్ల అవ్వచ్చు, మనం ఇల్లు మారడం కానీ లేకపోతే కొన్ని ప్రాంతాలు మారడం కానీ అనేటువంటిది మాత్రం మనకు కనిపిస్తున్నటువంటి స్థితి. అలాగే ఇక్కడ విద్యార్థులకు చక్కగా అంటే వారి పరిస్థితి చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాటిలో కూడా మనకు కొంచెం స్ట్రెస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే చదువు వచ్చా రాదా అని కాదు, మనం కొన్నిసార్లు ఏముంటుంది, మనం ఏదో కోర్స్ తీసుకోవాలనుకుంటాము, ఏదో అవుతుంది, దానివల్ల స్ట్రెస్ అవ్వడము, లేదు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అక్కడ ఉండేటువంటి ప్రాంతం వల్ల కానీ ఇట్లాంటి వల్ల కొంత స్ట్రెస్ అయితే విద్యార్థులకు ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ వారందరికీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. చక్కగా ఫైనాన్షియల్గా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక విదేశీ ధనయోగం అనేటువంటి స్థితి కూడా కనిపిస్తుంది మేషరాశి వారికి. ఇది ఎలా అంటే చాలా వరకు మనకు తెలియకుండానే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఏదో రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండడం, లేదు అవేవి కాదు, నాకు అట్లాంటివి ఏవీ లేదు, నేను మామూలుగా ఉన్నాను, ఒక చిన్న యూట్యూబర్ని అన్నాను అనుకోండి, యూట్యూబ్ ద్వారా కూడా మీకు అమౌంట్ రావచ్చు. అంటే విదేశీ అమౌంట్ మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఇప్పుడు 6లో కేతు ఉన్నాడు. 6లో కేతు ఉంటే దీనివల్ల ఏంటంటే 6వ స్థానం ఏంటి, రుణ రోగాలు కదా. ఇక్కడ కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఏంటి అంటే ఎవరికైనా అప్పిచ్చినా అప్పు తీసుకున్నా ఈ విషయంలో ఏదో మనవాడేలే, మన తమ్ముడేలే, అన్నలే, అక్కలే అనుకునే కనుక అక్కడ ఏ లెక్క వాత లేకుండా, ఓ పత్రం లేకుండా, లేకపోతే మామూలుగా ఇచ్చేసి ఒక ముందు మాట అనుకోకుండా చేసినటువంటి వాటి వల్ల చివరిలో అవి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కుజుడు కేతువు వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే మనకు వీళ్ళే ఇంపార్టెంట్, వీళ్ళే కొన్నిసార్లు కష్టాలు కలిగించేటువంటి వాళ్ళు. అందువల్ల ఇప్పుడు కుజుడు కాస్త మనకు సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో ఏమవుతుంది, ఏదో ఒక ఇబ్బంది, ఒక దెబ్బ తగలడమా, లేకపోతే కోపం రావడమా, మన కోపం వల్ల ఇతరులతో మనకు తగాదా రావడం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా పరిహారం చేసుకునేటప్పుడు కుజగ్రహానికి కేతు వల్ల కూడా మనం మంచి జరిగింది అంటే చక్కగా పూజల్లో, పుణ్యాలలో, తీర్థయాత్రల్లో ఉంటాం. వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొద్దిగా మనం వ్యతిరేక స్థితిలో ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు
కి ప్రదక్షిణ చేయడం అనేటువంటి చేయాలి. సరే, నవగ్రహాల ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. దీనితో పాటు ఏదైనా దానం చేయాలి అని అనుకుంటే ముఖ్యంగా కుజుడికి సంబంధించినంత వరకు మనకి కందులు, అట్లాగే కేతువు అంటే ఉలవలు ఇస్తాం కదా, ఇలాంటివి ఈ రెంటికి సంబంధించినటువంటివి దానం చేయడం అనేటువంటిది ఒకటి చేయండి. ఎవరు తీసుకుంటారండి ఉలవలు దానం అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే ఏదైనా మీ ఇష్టదేవత ప్రార్థన తప్పనిసరిగా మర్చిపోకుండా చేస్తూ, దీనికి తోడుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏదైనా గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటిది మర్చిపోకుండా చేయవలసినటువంటి పని. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా, ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.